నాకు తెలుసు మీరు మంచి ఉంటారు. మరి ఈ వీడియోలో మనం 5 సినిమా ముచ్చట్లు మాట్లాడుకున్నాం. 5 సినిమాలు ఏంటో తెలుసా? కాంతార చాప్టర్ 1 ఒకటి, ఇంకా డూడ్ ఉన్నాడే డూడ్ ఒకటి, మళ్ళా థర్డ్ సినిమా అమ్మ చాక్లెట్ ఇయ్యలే అందుకే మర్చిపోతున్నా. అది ఉంది కదా మిత్ర మండలి ఒకటి, ఇంకొకటి తెలుసు కదా సినిమా ఒకటి, ఇంకా కే ర్యాంప్ సినిమా ఉంది కదా కే ర్యాంప్ ఆ సినిమా కూడా. మనం 5 సినిమాల గురించి మాట్లాడుకున్నాం, సరేనా? మరి ఈ సినిమాలో ఈ 5 సినిమాల గురించి ఏం మాట్లాడుకున్నామంటే, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ఉంటది కదా, బాక్స్ ఆఫీస్ ఆ జర్నీ ఎట్లుంది, మళ్ళీ ఈ సినిమా బడ్జెట్ ఎంత పెట్టిండ్లు, మరి ఈ సినిమాకి బిజినెస్ అవుతాడు కదా, బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్, ఆ బిజినెస్ ఎంత జరిగింది, మరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత ఉంది, ఈ సినిమాకి లాభాలు ఎట్లున్నాయి, నష్టాలు ఎట్లున్నాయి, అన్ని మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం, సరేనా? అన్ని మీకు పూసకొచ్చినట్టుగా చెప్తా, సరేనా? అయితే మీరు ఒక పని చేయాలి, మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూసి మరి మీకు ఈ 5 సినిమాల్లో ఏ సినిమా ఇష్టమో కూడా కమెంట్ చెయ్యి, సరేనా? అట్టగే నేను నీ ఫ్రెండ్ అని కూడా మరి నాకు ఒక లైక్ ఇచ్చుకో, మేరా దోస్త్ లైక్ ఇచ్చుకో. మరి మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నా పాటగా నేనా ఇంతకుముందు చూసినావా లేదా? అయితే మీరు ఫస్ట్ టైం నన్ను చూస్తే నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మా ఛానల్ ఉంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా? లైక్ కూడా కొట్టాలి, ఓకేనా? మరి మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ మనం ఈ వీడియోలో కాంతారా చాప్టర్ 1 మూవీ యొక్క 20 డేస్ బాక్స్ ఆఫీస్ జర్నీ చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా యొక్క బడ్జెట్ చూసినట్లయితే 125 కోట్లు. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో మనకి ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 90 కోట్లు. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 91 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేసుకోవాల్సి ఉంది. వసూలు చేస్తే సినిమా లాభాల్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ 20 డేస్ కి గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 101 కోట్ల 95 లక్షలు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో 20 రోజులకి మనం షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 64 కోట్ల 60 లక్షలు. అంటే ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 26 కోట్ల 40 లక్షల షేర్ అయితే వసూలు చేయాల్సింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ సినిమా యొక్క వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 340 కోట్లు. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 342 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ సినిమా 20 రోజులకి వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 762 కోట్ల 25 లక్షల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. 20 రోజులకి వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 366 కోట్ల 15 లక్షల షేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా 20 రోజుల్లో వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి 24 కోట్ల 15 లక్షల ప్రాఫిట్ లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి కే ర్యాంప్ సినిమా 4 డేస్ కలెక్షన్స్ ఏంటో, ఆ సినిమా యొక్క ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటో క్లియర్ గా చూద్దాం ఫ్రెండ్స్. కే ర్యాంప్ సినిమా బడ్జెట్ చూసినట్లయితే 9 కోట్లు. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 8 కోట్ల 15 లక్షలు. ఇక వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే ఈ సినిమాకి 9 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఈ సినిమా టోటల్ 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 13 కోట్ల 50 లక్షలు. ఇక 4 రోజుల్లో వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ మనం చూసినట్లయితే 7 కోట్ల 33 లక్షలు. అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 1,67 లక్షలు అయితే షేర్ వసూలు చేసుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డూడ్ సినిమా 5 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ జర్నీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. డూడ్ సినిమా బడ్జెట్ చూసినట్లయితే 60 కోట్లు.
అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 10 కోట్లు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 11 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 11 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. అయితే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 13,55,00,000. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 7,68,00,000. అయితే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి ఈ సినిమా లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 3,32,00,000 అయితే షేర్ వసూలు చేయాలి ఫ్రెండ్స్. ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 59 కోట్లు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 60 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి ఫ్రెండ్స్. ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 60 కోట్ల ప్లస్ షేర్ వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ సినిమా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 80,10,00,000. ఇక 5 రోజుల్లో వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ 39,45,00,000 షేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 20,55,00,000 షేర్ కలెక్షన్స్ అయితే రావాల్సి ఉంది. ఇప్పుడు మనం తెలుసు కదా మూవీ యొక్క 5 days బాక్స్ ఆఫీస్ జర్నీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. తెలుసు కదా మూవీ బడ్జెట్ చూసినట్లయితే 45 కోట్లు. ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 22 కోట్లు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 23 కోట్ల ప్లస్ షేర్ వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళి క్లీన్ హిట్ గా అయితే ఈ సినిమా నిలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సినిమా టోటల్ 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 12,10,00,000. ఇక ఈ సినిమా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 6,52,00,000. అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 16,48,00,000 ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి. ఇప్పుడు మనం మిత్ర మండలి సినిమా 5 రోజుల బాక్స్ ఆఫీస్ జర్నీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ సినిమా బడ్జెట్ చూసినట్లయితే 10 కోట్లు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 4,80,00,000. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 5,50,00,000 ప్లస్ షేర్ వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళి క్లీన్ హిట్ గా నిలుస్తుంది. అయితే ఈ సినిమా టోటల్ 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 1,60,00,000. ఇక ఈ సినిమా 5 రోజుల్లో వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 75,00,000. అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి రావాలి అంటే సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఇంకా 4,75,00,000 ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి ఫ్రెండ్స్. మీరేమంటారు ఫ్రెండ్స్, ఇది సాధ్యమా? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి వెళ్తుందా? కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.